అమ్మ ఇవాళ విడుదలవుతున్న విషయం నీకు తెలుసు. అవునా? ఈ విషయం నువ్విప్పుడు చెప్పే వరకు నాకు తెలీదు. నీకు తెలుసు. ఇది మరీ బాగుంది. ఎలా తెలుస్తుంది? నువ్వేమైనా నాకు చెప్పావా? అమ్మమ్మ మంగ అబద్ధాలు ఆడుతూ ఉంది. గౌరమ్మని తెచ్చే అవసరం మంగకే ఉండదు. అవును చిమి, గౌరిని కనబడకుండా చేస్తే వీళ్ళ పెళ్లి ఆగిపోతుందనేగా చేశావు. వామ్మో ట్విస్ట్ ఇదా. ఈ బుజ్జుల్ని ఇంకా పరీక్షలు పెట్టొద్దని చెప్పినా పరీక్ష పెట్టేసిందిగా. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? యా చెప్పవే. ఏంటి చెప్పేది? నాకు తెలీదంటే వినరే. మంగ, నువ్వు నా విషయంలో ఎంత చేసినా నేను భరించాను. నా ప్రాణమైన మా అమ్మ జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను. చెప్పు, మా అమ్మ నేడు దాచావు. చెప్పు, మా అమ్మ నేడు దాచావు. మా అమ్మ నేడు దాచావు. చెప్పు. ఏంటే అంత లోకుగా కనపడుతున్నానా? నా పీక పట్టుకుంటున్నావు? పీక పట్టుకోవడం కాదే, నువ్విప్పుడు చెప్పకపోతే చంపేస్తాను. ఎందుకు చంపుతావు? ఎందుకు చంపుతావా అని అడిగే వాళ్ళే లేరని ఓ పేటరేగిపోతున్నావు. మరే మంగకు సంబంధం లేని విషయాన్ని తన మీద మీరే రుద్ది అదెటో పోతే ఆ నింద మా మంగ మీద వేస్తారా? తెలియందాన్ని తెలీదు అని చెప్పినా చంపేస్తారా? ఇదెక్కడ న్యాయం అంట? ఎక్కడ చూడలేదంట. మీరు చేసే నీచాలు ఎక్కడ ఉండవంట. ఎవ్వరూ చేయరు. నీ అంతైతే చేయట్లేదులే. చేసినవన్నీ మీరే చేశారు. ఇది చేసింది కూడా మీరే. ఇంకొక మాట మాట్లాడావంటే బాగోదు చెప్తున్నాను. నువ్వు చేసింది బాలేదు, మరి అదిగా అడుగుతున్నా. మా అమ్మనేం చేసావో చెప్పు, నీకు దండం పెడతాను. బాగుందే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళా? చూసావమ్మమ్మ దీని నాటకాలు? నాటకాలు ఆడుతుంది మీరే. పాపమే అది. దాన్ని అలా ఏడిపించకండి. గౌరిని తీసుకొచ్చి చూపించండి. అరే నువ్వు కూడా ఏంటమ్మమ్మా? దాని అమ్మ కాని అమ్మ గురించి తెలీదు అని చెప్తుంటే నమ్మవే? నిన్ను మేం నమ్మంలే గాని మేమందరూ లోపల ఉంటాం. గౌరిని తెచ్చి ఇంట్లో వదిలేయి, ఆవిడే వచ్చింది అనుకుంటాం. నిన్నేమనం. పరీక్ష ఇంతటితో అయిపోతుంది. నువ్వొక్కడివి. ఇదంతా అది ఆడుతున్న డ్రామా. నిన్ను చేసుకోవడం ఇష్టం లేక గౌరీ వస్తుంది అంది. తీరా వచ్చే టైంకి మాయం చేసింది. దాని మీద మీకు అనుమానం రాకుండా ఉండటం కోసం తేరగా నేను ఒకదాన్ని ఉన్నాను కదా, నా మీద తోస్తుంది. ముందు మీరు అది తెలుసుకోండి. అట్లాంటి పాడు బుద్ధులు నా కాడ లేవే. మీ కాడే మా అమ్మ ఉందని నాకు అర్థమవుతుంది. చెప్పు, చెప్పవే చెప్పు. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, ఇంకొకసారి గౌరీ నేను తీసుకెళ్ళానన్నావంటే నీ మీద పోలీస్ కేసు పెడతా. నీకు నా మీద అనుమానం ఉంటే వెళ్ళి కేసు పెట్టుకో, అంతేగాని నన్ను అంటే మాత్రం పడను. మీరేం చూస్తున్నారు? పదండి. ఛీ! గంగా, గంగా బాధపడకమ్మా, బాధపడకు. నా వల్ల కావడం లేదమ్మమ్మ. అమ్మని తీసుకొద్దామని ఎంత ఆశగా వెళ్ళాను. నిరాశ మిగిలినది. తనకేమవుతుందో అన్న భయం పట్టుకున్నది. నాకేం చేయాలో తెలియడం లేదమ్మమ్మ, తెలియడం లేదు. చూడు చూడు చూడు, చెడవకు తల్లి, చెడవకు. అయ్యో నేను నిన్న ఇలా చూడలేనమ్మా. ఇలా నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను తల్లి. చెడవకు తల్లి, చెడవకు. గంగా, నేను అనుకోడు గూడెం నుంచి ఎవరైనా వచ్చి గౌరీని తీసుకెళ్లారేనా? అదే అయ్యుంటుంది. లేదంటే గౌరీ ఎక్కడికి వెళుతుంది? నేను వాకప్ చేయిస్తాను.
గౌరికేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఇదిగో నేను చెప్తున్నాను కదా, చెడవుకు చెడవుకు తల్లి. గౌరీ కనిపిస్తుందమ్మా, కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా గౌరమ్మ? పిచ్చి గౌరీ, గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు ఇది నన్ను నమ్మింది. కుర్చీలో కూలబడింది. ఏంటమ్మా ఇంట్లోకి తీసుకెళ్లకుండా ఈడకి తీసుకొచ్చినావు? నేనేం చేసినా దానికో అర్థం ఉంటుంది. ఏంటది? ఏంటా? ఇన్నాళ్ళు 4 గోడల మధ్య జైల్లోనే గడిపావుగా. సడన్ గా బయట ప్రపంచంలోకి వస్తే నీ ఆరోగ్యానికి ఏమైనా సమస్య వస్తుందని భయంతోనో బాధతోనో కొన్నాళ్ళు 4 గోడల మధ్య ఉంటే అలవాటు అవుతుందని ఇక్కడికి తెచ్చాను. ఇక్కడే ఉండాలి. ఈడ ఎందుకమ్మా? నీతో ఉంటేనే కదా నాకు సంతోషం. నువ్వుంటావు, నేనుండలేనే. ఎందుకుండవు? నానొచ్చేసినాను కదా, ఇక నీకే బాధ ఉండదు. నిన్నే జమీందార్ని సెత్తాను. అసలు నన్ను జైలు కాడ నుండి నువ్వు తీసుకొచ్చిన దగ్గర నుంచి నన్ను నువ్వు మాట్లాడనీయడం లేదు. ఇప్పుడన్నా నన్ను చెప్పని అమ్మా, నీకు ముఖ్యమైన విషయం చెప్ప. చాలు, పనికిరాని సోది చాలానే చెప్పావు. ఇక రెస్ట్ తీసుకో. అంకుల్, కట్టేయండి. మంగా, ఇది ఇక ఇక్కడేనా? ఆ ధైర్యష్కి విసుగొచ్చి నాన్నమ్మకి చిరాకొచ్చి పెళ్లి వద్దని చెప్పే వరకు ఇది ఇక్కడే. జాగ్రత్తగా చూసుకోండి. ఆ గంగోత్రి స్మెల్ చేసిందంటే ఇంత కష్టపడి వృధా అయిపోతుంది. అమ్మమ్మ ముందు దీన్ని నిలబెట్టిందంటే ఇక ఇది ఏం మాట్లాడలేదు. అది గంగ కాకపోయినా పెళ్లికి తల ఊపేస్తుంది. ఈ తల దాని కనపడకుండా మేం చూసుకుంటాం మంగా. ఒక్కన్ను ఇక్కడే పెడతాం, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. పదండి. పద. అమ్మ గంగా, అమ్మ గంగా, బాధ ఉంటుంది, ఉండదని చెప్పను. అలా అని అన్నం మానేస్తే ఎలా అమ్మా? ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. రా తల్లి, కొంచెం భోంచెద్దు గాని. అమ్మ ఏడుండదు తెలియకుండా అన్నం ఎట్ట సహిస్తుందమ్మమ్మ? నేను తినను, నాకొద్దు. అరే, తనకేం కాదని చెప్తుంటే వినవేంటంట? ఇలా తినకుండా దిగులు పడుతూ ఉంటే గౌరీ వచ్చేస్తుందా? అది నిన్ను పెంచిన ప్రేమను నువ్వు చూపిస్తే సరిపోతుందా? దానికి నీ మీద ఉండాలిగా. వదినా, మరి లేకపోతే ఏంటొదినా? ఎన్నిసార్లు వచ్చి బతిమిలాడుతున్నా మన మాట వినకుండా తన మాట మీదే ఉంటే ఎలా? దాన్ని అలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఇంతమంది ఉండి కూడా దాని చేత ముద్ద తినిపించలేకపోతున్నావని బాధగా ఉంది. అయ్యో, నాకు బాధ అనిపిస్తుంది. ఇంతమందిని బాధ పెట్టకూడదమ్మా. అమ్మ వచ్చేస్తుంది కదా, నువ్వు రామ్మ, తిందు రామ్మ. తిందువు గాని అని పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇదే మాట అడుగుతున్నారు గాని
తను తినకుండా దిగులెందుకు పడుతుందో అసలు కారణం తెలుసుకోవాలిగా. యూత్ ఫీలింగ్స్ అండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకే మాటని అరగదీయకండి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? గంగ బాధపడుతోంది గౌరీ గురించే కదా. తను తినను అంటోంది, గౌరీ ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు అనేగా. హ, అదేదో దీని తల్లైనట్టు తెగ నటించేస్తుంది. నో కాదు, మీరు మళ్ళీ అదే పప్పులో కాలేస్తున్నారు. బయటికి రావట్లేదు, కాళ్ళు కడుకోవట్లేదు. మీకెవ్వరికి అసలు గంగ మనసు అర్థమే కావట్లేదు. నీ మనసుకు అర్థమైందరా? తన మనసు ఎస్, తన మనసు దిగులు పడుతుంది, బాధపడుతుంది, ఆవేదన చెందుతుంది, ఆందోళన కూడా గురవుతుంది. అది తన అమ్మ గౌరమ్మ కనిపించట్లేదని కాదు, తన వల్ల రేపు జరగబోయే మా ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అని. సారీ అమ్మమ్మ. అమ్మా, అంటే ఈరోజు గౌరీ వచ్చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో మీ నాన్నమ్మ రేపు మీ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించిందమ్మా. రాలేదు కదా. రాకపోతే నిశ్చితార్థాన్ని ఆపుకుంటావా? మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. జరిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయన్నారు. నానమ్మ, అమ్మ లేకుండా నా జీవితంలో ఏ శుభకార్యం జరిగిద్దని నేను ముందే చెప్పాను కదా. నీకు కావాల్సింది నేను కాదా? నాకు మా అమ్మ కావాలి. తను ఏడుందో ముందు నాకు తెలియాలి. గంగా, దానికి అసలు నువ్వు బాగుపడటం ఇష్టం లేకే కావాలనే నీకు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. అమ్మ అట్ట చేయదు. చెయ్యదు అన్న నమ్మకం ఉన్నప్పుడు రేపు వస్తుందన్న నమ్మకంతో కూడా ఉండమ్మా. నిశ్చితార్థాన్ని కాదనుకో. తను నాకు కనపడ్డాక ఏదైనా. అది కాదు గంగా. నానమ్మ, అది వద్దు మొర్రు అంటుంటే బలవంతం చేస్తారేంటి? మరే గొర్రెను చెరువు వరకే తాగలం, మెడ వంచి నీళ్లు తాగించగలమా? నువ్వు నోర్మి. మా నోరు మోయించటం సులువేలేండి. ఆ అమ్మాయి అమ్మని చెప్పుకుంటున్నా ఆ అమ్మ లేకుండా నిశ్చితార్థాన్ని జరిపించగలరా? జరిపిస్తా. అమ్మమ్మ, మీ అమ్మ సమక్షంలోనే జరిపిస్తా. చాలా అమ్మమ్మ, గౌరీ ఎక్కడుందో తెలియకుండా తెచ్చి ఎలా జరిపిస్తావు? ఆ సంగతి నీకెందుకే? మా తిప్పలేవో మేం పడతాం. గౌరిని తెస్తాను, రేపే నిశ్చితార్థం జరిపిస్తాను. సరే, అలానే జరిపించండి. మేము చూసి సంతోషిస్తాం. అలాగే. అదన్నమాట విషయం. బావా, రేపు మీ ఎంగేజ్మెంట్ జరుగుతుందంటావా? అమ్మో, నీ ఐరన్ టంగ్ తో క్వశ్చన్ మార్క్ పెట్టకే తల్లి, నీకు దండం పెడతా. నాకు దండం ఎందుకులే. మీ గోల్డెన్ గంగ గారికి అన్నం పెట్టు, లేదంటే నిశ్చితార్థంలో నిలబడలేదు. ఏంటి మంగా, గంగ ఏం మాట్లాడడం లేదు? తల్లిగాని తల్లి కోసం తల్లడిల్లిపోతున్నట్టు నటిస్తుందిగా. ఇప్పుడు పంచులు పేల్చదులే. బాగా చెప్పావు అంకుల్. కౌంటర్ లేని చోట నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? అసలే రేపు ఫంక్షన్ కదా. పదండి, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పదండి. అబ్బో, రెస్ట్ అంటే ఇది ఎంటర్ అవ్వడం వల్లే అంత తారుమారైనట్టుంది. లేదంటే నీ ఫీలింగ్ కి రీజను మన ఎంగేజ్మెంట్ గురించి అని చెప్పేదాను కదా. ఏ గంగా, ఏమైంది? బాబు బాబు కాస్త గమ్మునుండి నాయనా. ఉండే నేను నాలాగా జరిగేది చూడు నాయనా, నాలాగా జరిగేది చూడు నాయనా. వదినా, రేపు గౌరిని తీసుకొస్తానని చెప్పావు. ఎలా తీసుకొస్తావు? ఎక్కడుందని తీసుకొస్తావు? నువ్వు ఎందుకలా చెప్పావో నాకేం అర్థం కావడం లేదు. చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పానదనా. గౌరీ లేకుండా గంగ నిశ్చితార్థం చేసుకోనంటుందిగా మరి. అది సరే, ఇప్పుడు గౌరీని ఎలా తెస్తావు? అదెక్కడుందో తెలియదు కదా. నాకొకరు తెలుసుగా.
ఎవరొదినా? తను గౌరీలానే ఉంటుందా ఏంటి? మరి తను మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ అంటే ఆవిడ చేత గౌరీలా గంగతో మాట్లాడిస్తావా? అవును వదినా, ఇది తప్పే, కాని వేరే మార్గం లేదు. గౌరీ కరెక్ట్ మనిషి కాదు. ఆ విషయం చెప్పినా గంగ తెలుసుకోవడం లేదు. గౌరీ కోసం ఎదురు చూస్తే ఇక ఇప్పట్లో వీళ్ళ పెళ్లి అవ్వదు. అవ్వాలి అంటే తప్పదు. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు నచ్చలేదంటే వద్దులే. ఆ, అదేం లేదొదినా, నీ ఆలోచన నాకు నచ్చింది. 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు కదా, మనం ఆడుతున్నది ఒక అబద్ధమేగా. నువ్వు కాని వదినా, ఆ మిమిక్రీ ఆవిడ గౌరీ వాయిస్ లో మాట్లాడాలి అంటే గౌరీ గొంతు ఆవిడ వినాలి కదా. ఇప్పుడు అదేలా సాధ్యం? అదేం పెద్ద అసాధ్యం కాదు వదినా. దానికి నా దగ్గర ఓ చిట్కా ఉంది. పిల్లలు చిన్నప్పుడు ఇంట్లో ఫంక్షన్లు చేసిన వీడియోలున్నాయిగా, దానిలో గౌరీ మాట్లాడింది ఆవిడకు వినిపిస్తే సరిపోతుంది కదా. అమ్మ వదినా, వ్యూహం పగడ్బందీగానే పన్నావే. మరి మన ఆశ నెరవేరాలి అంటే ఈ మాత్రం చెయ్యాలి కదొదినా. గంగ పస్తులుండకుండా ఉండాలన్నా గౌరీ గొంతు వినిపించాల్సిందే. అప్పుడే తను నమ్ముతుంది, సంతోషంగా ఉంటుంది. కరెక్టే. ఫోన్ చేయొద్దునా. నమస్తే మేడం. నమస్తే మాలతి గారు, బాగున్నారా? గుడ్ మేడం. మీరెలా ఉన్నారు? అది మీ మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఏంటి మేడం? అవునండి, చెప్పాలంటే మాకిదో గండమే. మీరే గట్టెక్కించాలి. చెప్పండి మేడం. నా వల్ల అవుతుందంటే తప్పకుండా చేస్తాను. మీ వల్లే అవుతుంది. మీరే గొంతునైనా ఒక్కసారి వింటే అనుకరించి అచ్చంగా అలానే మాట్లాడగలరు కదా. ఎస్ మేడం. ఇదే నాకు కావాల్సింది. అర్జెంటుగా ఇంటికొస్తే విషయం వివరంగా చెప్తాను. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతాను. ఓ థ్యాంక్ యూ మా. ఏంటొదినా, వస్తున్నారా? ఆవిడొచ్చేలోపు వీడియో టేపుల్లో గౌరీ వాయిస్ ని సెల్లో రికార్డ్ చేద్దాం వదినా. సరే వదినా. పద. అమ్మా మంగ, గౌరీ మన దగ్గరే ఉంటే అక్క ఏంటి తెస్తానంటుంది? ఏదో ఒకటి అనకపోతే పెద్దలకు నిలబడదు కదా. ఆవిడేదో తాత్కాలిక ఉపశమనం కోసం అన్నది అనుకున్నా. ఆ గంగోత్రి ఏంటమ్మా, దేనికోసం అయితే అది కాచు కూర్చుందో ఆ నిశ్చితార్థమే వాళ్ళు జరిపిస్తానని చెప్తున్నా వద్దని మొండికేస్తుందే. దాని ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే నాకు తెలియట్లేదు ఆంటీ. ఇదేదో దానికి నిజంగా అమ్మాయినట్టు ఓవర్ బిల్డప్ ఇస్తుంది. ఏం చేయాలనుకుంటుందో కనిపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు మనం అంత పని కట్టుకొని తలలు పీక్కోవాల్సిన అవసరం లేదు మంగ. ఒక రకంగా అది అలా కమిట్ అయ్యి మనకు మంచే చేసింది. మనం కష్టపడి దీన్ని దాచిన దానికి వాల్యూ తెచ్చింది. అక్కాయి దీన్ని ఎలాగో కనిపెట్టలేదు. అసలు ఇది ఇక్కడ ఉందన్న థాట్ కూడా ఆవిడకి రాదు. సో నిశ్చితార్థం పెటాకులే. వాళ్ల కోరిక ఎండమావులే. మనం గెలవబోతున్నాం మంగా. గెలుపుకి దగ్గర్లో ఉన్నామమ్మా. ఎస్, ఇప్పుడు నా ఆట మొదలైంది. ఇక దానికి చుక్కలు చూపిస్తాను. ఇక్కడి నుంచి చెక్కేసేలా చేస్తాను. ఇక ఎవ్వరూ నా నుంచి దాన్ని కాపాడలేరు. మేడం, మేడం, మేడం. ఎవరు నన్ను మేడం అని పిలుస్తున్నారు? కళ్ళు తుప్పాయా? వస్తున్నానుండు, నీ గుడ్లు పీకేస్తా.
ఏదో ఆడగొంత విన్నానే. ఏయ్, నాతోనే ఆటలా? ఈ సింహంతో మాట జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వేమైనా నోరు జారావో ఇక నా పంజా దెబ్బ నుంచి తప్పించుకోలేవు. వస్తున్నా.